హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జయశ్రీ. అందరికీ కూడా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. ఈరోజు మేము శ్రావణ శుక్రవారం పూజ చేసుకుంటున్నామండి, వ్రతం చేసుకుంటున్నాము. ఇదిగోండి ఇప్పుడే అయ్యిందనమాట. రాత్రి ఫుల్ వర్షం పడి ముక్కంతా పోయిందండి, అందుకని మళ్ళీ ముక్క ఇంట్లో అన్నీ చేసుకొని దేవుడికి సర్దుకొని వచ్చేసరికి ఇంకా లేట్ అయిందండి. పూజ ఇంకా తొందరగా చేసుకుందాం అనుకున్నాం, కానీ చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడంతా 6:30 అవుతుందండి మాకు. కొంచెం పసుపు కుంకుమ తీసుకొని వస్తే అర్థం. అయిపోయిందండి ముగ్గేయటం. ఇంకా పూజ దగ్గర అన్నీ రెడీ చేసాము, ఇంకా పూజ స్టార్ట్ చేసుకుందామండి. असौ निर्विघ्नेन परिसमाप्तध्यं गणपति पूजां करिष्ये वक्रतुण्डं महाकायं कोटिसूर्यसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा श्री महागणपत्यावताभ्यां नमः। श्री महागणपत्यावताभ्यां नमः। तांबूलं समर्पयामि, तांबूलान्तरम् आचमनीयं समर्पयामि। कर्पूरं वेलिगिंचालम्मा। ओम श्री महागणपत्यावताभ्यो नमः। कर्पूर नीराजनं समर्पयामि। कर्पूरं वेलिगिंचु ఉందా? सम्राजिंचु राजिंजप श्रीरात्रमो गृहे लक्ष्मीरासस्यामके दयामास श्रुतामसि शतंत श्रीरस्सु समस्त मंगलानि भवन्तु। नित्य श्रीरस्सु नित्य मंगलानि भवन्तु। श्री महागणपत्यावताभ्यो नमः। प्रातःकालेन पूजार्थं కర్పూర నీరాజనం దర్శయామి. స్వామివారి చూపించి ఎడం చేత్తో పట్టుకుని కుడి చేత్తో చూపించి, ముందు నీళ్లు కాదు అప్పుడే, కుడి చేత్తో చూపించి ఇప్పుడు నీళ్లు చల్లు. శ్రీ మహాగణాధిపత్యావతాభ్యో నమః. కర్పూర నీరాజనం సమర్పయామి.
వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షితలు తల మీద జల్లుకోవాలి. అక్షింతలు వేసాక 2 అక్షింతలు ఉంటాయి చూడు అక్కడ. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం. కలశముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రధా మూలే తత్రస్థో బ్రహ్మ మధ్యే మాతృణాక్షతో సాగర సర్వే సప్తదీపాంధ్రార్ఘ్వేదో యజుర్వేదో సామవేదో దృఢ అంగే సదా సర్వకలసాం సమాశ్రిత అయాంతు శ్రీ గణపతి పూజార్థం దురిత క్షేధార్ఘ గంగే చమనే చైవ గోదావరి సరస్వతీ నర్మదే సింధు కావేరీ జలస్మింసనం గురు. కలశంలో నీటిని పుష్పంతో నుంచి భగవంతునిపై పూజా ద్రవ్యాలపై జల్లాలి. అందులో ఆ నీళ్లు తీసి కొంచెం దేవుడి మీద సంకల్పం దండం పెట్టుకో. మమాపాత సమస్త దూతక్షేదార శ్రీ పరమేశ్వర బుద్ధిశ్రీ శ్రీ పరమేశ్వర పీతద్దం శుభే శోభన ముహూర్తే ఆద్య భ్రామణివార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతం మంత్రే కలిగే ప్రథమపాదే జంబూద్వేపే భరతవర్షే భరతఖండే మేరోర్ దక్షిణ దిగ్భాగే శ్రీశైలस्य ఈశాన్యదేశే కృష్ణా గోదావరి మధ్యప్రదేశే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాన ప్రభాత శుభనామ సంవత్సరే దక్షిణాయనే సుబ్రదో సువాసే సుభక్షే శుభతిథౌ సువాసర శుభనక్షత్ర శుభయోగ శుభకరణే పంగుని విశేష విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ भारद्वाज गोत्रोद्भवस्य सूर्यनारायणामधेश धर्मधि समधः जयश्री नामधेश्च श्री श्री परमेश्वर मध्यस्य श्री परमेश्वर प्रीत्यर्थं श्रीमती गोत्रवती नामधेयति श्रीमत्याः गोत्रावत्याः नामधेयस्य भारद्वाज गोत्रोद्भवस्य सूर्यनारायणामधेश धर्मधि समधः जयश्री नामधेश्च पुव्वल गोत्रोद्भवस्य पेरु रवितेज नामधेयस्य नागभव्य नामधेयस्य कुंडाल गोत्रोद्भवस्य साई प्रज्ञानामधेयस्य वीरंगल गोत्रोद्भवस्य सीतारामनामधेयस्य धर्मदिशमधः साकुटुंबानां अरिषट्ल गोत्रोद्भवस्य सूर्यनारायणामधेयस्य धर्मदिशमधः साकुटुंबानां इनपल्ल गोत्रोद्भवस्य मधुसूदननामधेयस्य धर्मदिशमधः साकुटुंबानां मम सकुटुंबस्य क्षेम स्थैर्य धैर्य विजय वीर्याभयारोग्य ऐश्वर्यावृद्धं च धर्मार्थ काम्याभ पुत्र पौत्राभिवृद्धं मम धर्मार्थ काम्य मोक्ष चतुर्दल पुरुषार्थ सिद्धं सर्वाभिष्ट सिद्धं श्री वरलक्ष्मी देवताभ्य नमः उद्दिश्य श्री वरलक्ष्मी देवता प्रीत्यर्थं कल्पोक्त प्रकारेण यावच्चित्ति ध्यानवाहनादि षोडशोपचार पूजां करिष्ये तथंग कलशाराधन करिष्ये. ఉంగరం వెళ్తే నీళ్లు ముట్టుకో. తథంగ కలశారాధన కరిష్యే. ध्यानं पद्मासने पद्मकरे सर्वलोकैक पूजिते नारायण प्रिय देवी सुप्रीता भव सर्वदा क्षीरोधार्णव संभूते कमले कमलालये सुस्थिरा भव मेघेहे सुरासुर समस्फृते అని దేవిని మనస్ఫూర్తిగా ధ్యానించాలి. ఆవాహనం. సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాయనే आवाहयामि देवी त्वां सुप्रीतः भव सर्वदा श्री वरलक्ष्मी देवताय नमः आवाहयामि. అమ్మవారిని పిలుస్తున్నట్టుగా అలా అనాలి. ఆసనం. సూర్యాయత నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే సింహాసనమిదం దేవి స్వీయతాం సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమః. ఆసనం సమర్పయామి. ఆసనం ముట్టుకో ఒకసారి. అది పాద్యం కాళ్ళు కడుతాం. సువాసిత జలరమ్యం సర్వతీర్థం సముద్భవం పాద్యం గృహాణి దేవి త్వం సర్వదేవ నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. పాద్యం సమర్పయామి అని కాళ్ళు కడుక్కొనుటకు నీళ్లు ఇస్తున్నట్లు భావించి ఉద్దరణితో పంచపాత్రలోని జలాన్ని వరలక్ష్మీదేవిపై చల్లి 2 చుక్కల జలమును వేరొక పాత్రలో వదలాలి. శుద్ధోదకంచ పాత్ర స్థంగధం పుష్పాదిమిశ్రితం ఆద్యం ధ్యాస్యామి దే దేవి గృహేణ సురపూజితే శ్రీ వరలక్ష్మీ దేవతాభ్యో నమః. ఆద్యం సమర్పయామి అని చేతులు కడుక్కోవడానికి నీరు ఇస్తున్నట్లుగా భావిస్తూ పంచపాత్రలో జలాన్ని పువ్వుతో వరలక్ష్మీదేవిపై చల్లి ఆద్యం పాత్రలో 2 చుక్కలు వదలాలి. ఆచమనీయం. సువర్ణ కలశానీతం చందనా గురు
సంయుతం గృహేణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే శ్రీ వరలక్ష్మీదేవతాభ్యో నమః ఆచమనీయం సమర్పయామి. ముఖం శుభ్రం చేసుకొనడానికి నీళ్లు ఇచ్చినట్లుగా భావిస్తూ జలాన్ని వేరొక పాత్రలోకి వదలాలి. శుద్ధోదక స్నానం. గంగాజలం మయా నీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానం గృహేణ విధుసోదరి శ్రీ వరలక్ష్మీదేవతాం శుద్ధోదక స్నానం సమర్పయామి అని పంచపాత్రలోని శుద్ధమైన నీటిని పువ్వుతో దేవునిపై జల్లాలి. శుద్ధోదక స్నానం సమర్పయామి. సురార్చితం ఘ్రియుగళే దుకూలవసనప్రియే వస్త్రైగ్భం ప్రధాస్యామి గృహేణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీదేవతాం వస్త్రైగ్భం సమర్పయామి. సురార్చితం ఘ్రియుగళే దుకూలవసనప్రియే వస్త్రైగ్భం ప్రధాస్యామి గృహేణ హరివల్లభే శ్రీ వరలక్ష్మీదేవతాం వస్త్రైగ్భం సమర్పయామి. పత్తితో చేసుకున్న వస్త్రైగ్భం సమర్పించాలి. ఆభరణం. కేయూర కంకణదేవి హార నుపూరమేఖలాం విభూషణాన్య మూల్యాని గృహేణ ఋషి పూజితే శ్రీ వరలక్ష్మీదేవతాం ఆభరణాం సమర్పయామి. అక్షంతులు వేసి నమస్కారం చేసుకో. తప్త హేమకృతం దేవీ మాంగళ్యం మంగళప్రదం మయా సమర్పితం దేవీ గృహేణ త్వం శుభప్రదే శ్రీ వరలక్ష్మీదేవతాం ఉపవేతం సమర్పయామి. శ్రీ వరలక్ష్మీదేవతాం ఉపవేతం సమర్పయామి. గంధద్వారాం దురాదిష్టామిత్యుష్టాం గరీషిణిమీ శ్రీహం సర్వభూతానాం తాముపి శ్రేయశ్రియం గంధం ధారయామి. అక్షితాన్ ధవళాన్ దివ్యాన్ సాలియాన్ స్థండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతాముబ్ధిపుత్రికే శ్రీ వరలక్ష్మీదేవతాం అక్షితాన్ సమర్పయామి. పుష్పపూజ. మల్లికాజాజి కుసుమైశ్చ పకైర్వకుళైస్తదా నీలోత్పలైః స్థలారై పూజయామి హరిప్రియే శ్రీ వరలక్ష్మీదేవతాం పుష్పై పూజయామి. అథాంగ పూజాం. పువ్వులతో పూజ చేస్తూ ఉండాలి. ఇంకా ఎక్కడ పెడతాం అన్ని పువ్వులు. చంచలాయ నమః పాదౌ పూజయామి. చపలాయ నమః జానునీ పూజయామి. పీతాంబరాయ నమః ఉరుం పూజయామి. కమలవాసిన్యే నమః కటిం పూజయామి. పద్మాలయాయ నమః నాభిం పూజయామి. మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. కంబుకంఠ్యాయ నమః కంఠౌ పూజయామి. సుముఖాయ నమః ముఖం పూజయామి. సునేత్రాయ నమః నేత్రే పూజయామి. రమాయ నమః కర్ణో పూజయామి. కమలాయ నమః శిర పూజయామి. శ్రీ వరలక్ష్మే నమః సర్వాణ్యాంగాని పూజయామి. శ్రీ వరలక్ష్మీదేవతాయ నమః అష్టోత్తరశతనామావళి పూజాం. ఓం ప్రకృతే నమః. ఓం వికృతే నమః. ఓం విద్యాయ నమః. ఓం సర్వభూతప్రదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం విభూత్యే నమః. ఓం సురభ్యే నమః. ఓం పరమాత్మకాయ నమః. ఓం వాచ్యే నమః.
ఓం పద్మాలయాయ నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వధాయ నమః. ఓం సుధాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం లక్ష్మే నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభావత్యాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం ఆదిత్యాయ నమః. ఓం దిత్యాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం రమాయ నమః. ఓం వసుధాయ నమః. ఓం వసుధారిణే నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షయ నమః. ఓం క్రోధసంభవాయ నమః. ఓం అనుగ్రహప్రదాయ నమః. ఓం బుద్ధ్యై నమః. ఓం దీప్తాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం తుష్టయ నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రాయ నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం రమాయ నమః. ఓం పద్మావాలాధరాయ నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదాభిముఖే నమః. ఓం ప్రభాయ నమః. ఓం చంద్రవదనాయ నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రరూపాయ నమః. ఓం ఇందిరాయ నమః. ఓం ఇందుశీతలాయ నమః. ఓం ఆహ్లాదజనకన్యే నమః. ఓం పుష్టే నమః. ఓం శివాయ నమః. ఓం శివకర్త్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయ నమః. ఓం విశ్వజనన్యే నమః. ఓం దారిద్ర్యనాశిన్యే నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యే నమః. ఓం శాంత్యై నమః. ఓం శుక్లమాలాంబరాయ నమః. ఓం శ్రియాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఓం బిల్వనిలయాయ నమః. ఓం బిల్వనిలయాయ నమః. ఓం వరారోహాయ నమః. ఓం యశస్వినే నమః. ఓం వసుంధరాయ నమః. ఓం ఉదరాంగాయ నమః. ఓం హరిణ్యే నమః. ఓం హేమామాలిన్యే నమః. ఓం ధనధానకర్త్యై నమః. ఓం సిద్ధ్యై నమః. ఓం త్రైణసౌమ్యాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం నృపవేశగతానందాయ నమః. ఓం వరలక్ష్మ్యాయ నమః. ఓం వసుప్రదాయ నమః. ఓం శుభాయ నమః. ఓం హిరణ్యప్రాకారాయ నమః. ఓం సముద్రతనయాయ నమః. ఓం జయాయ నమః. ఓం మంగళాదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయ నమః. ఓం ప్రసన్నాక్షయ నమః.
ఓం నారాయణ సమాశ్రితాయ నమః. ఓం నారాయణ సమాశ్రితాయ. ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః. ఓం విష్ణువక్షస్థల స్థితాయ నమః. ఓం ప్రసన్నాక్షయ నమః. ఓం నారాయణ సమాశ్రితాయ నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యే నమః. ఓం సర్వోపద్రవవారిణ్యే నమః. ఓం నవదుర్గాయ నమః. ఓం మహాకాళ్యాయ నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః. ఓం భువనేశ్వరాయ నమః. శ్రీ మహాలక్ష్మీదేవతాభ్యో నమః. అష్టోత్తర శతనామావళి పూజాం సమర్పయామి. పూర్వం సౌనికాది మహర్షులను ఉద్దేశించి సూత మహర్షి ఇలా చెప్పారు. మనుషులారా, మునులారా, స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించే ఒక వ్రతాన్ని పరమశివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను, శ్రద్ధగా వినండి అన్నారు. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా నారద మహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతిస్తోత్రాలతో ఆయన కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాథ, స్త్రీలు సర్వ సౌఖ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని కోరింది. అందుకు ఆ త్రినేత్రుడు, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలను కలిగించే వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతం. దాన్ని శ్రావణ మాసంలో శుక్రవారం నాడు ఆచరించాలని తెలిపాడు. అప్పుడు పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరు చేశారు? ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండి అని కోరింది. కాచాయని, పూర్వకాలంలో మగధ దేశంలో కుండినం అనే పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పురంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామల సేవలో తరించేది. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించి, ఓ చారుమతి, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరాలు కానుకలను ఇస్తానని చెప్పి అంతర్ధ్యానమైంది. చారుమతి సంతోషించి, హే జనని, నీ కృపాకటాక్షాలు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులు, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మిని స్తుతించింది. అంతలోనే మేల్కొని చారుమతి అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోమని చెప్పారు. పురంలోని మహిళలు చారుమతి కలను గురించి వినిన వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు. శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలో స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లవాలైన రావి, జవ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యేత్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అంటూ ఆహ్వానించి ప్రతిష్ఠించారు. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించి భక్ష్య భోజ్యాదులను నివేదించి 9 పోగుల తోరాన్ని చేతికి కట్టుకుని ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి అందియలు గల్లు గల్లుమని మోగాయి.
రెండో ప్రదక్షిణ చేయగానే హస్తాలకు నవరత్న ఖచ్చిత కంకణాలు ధగధగా మెరవసాగాయి. మూడో ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆ పట్టణంలో ఉన్న స్త్రీల ఇళ్ళు కూడా ధన కనక వస్తువాహనములతో నిండిపోయాయి. వారి వారి ఇళ్ళ నుండి గజతగరద వాహనములతో వచ్చి ఇంటికి తీసుకువెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని వేణోళ్ల పొగడుతూ ఆమెకు వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె చేసిన వ్రతంతో తమని కూడా మహద్భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ఏటా వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి ముక్తి పొందారు. మునులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీ వ్రత విధానాన్ని సవిస్తారంగా మీకు వివరించాను. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని సూతమహాముని సౌనకాది మహర్షులకు చెప్పారు. ఈ కథ విని అక్షతలు శిరస్సుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదులకు తాంబూలాలు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా వాటిని తీసుకోవాలి. అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని వాళ్లే ఆరగించాలి. రాత్రి ఉపవాసం ఉండి భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి వరలక్ష్మీదేవి. భక్తితో వేడుకుంటే వరాలందించే తల్లి లక్ష్మీదేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీ వ్రతం ఎంతో మంగళకరమైనది. ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. స్త్రీలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదల కంటే కేవలం ధనం మాత్రమే కాదు. సంపదలంటే కేవలం ధనం మాత్రమే కాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. వర అంటే శ్రేష్టమైన అని కూడా అర్థం వస్తుంది. పళ్ళెంలో అమ్రాంజరాంజపిశ్రీరాత్రో గృహలక్ష్మీరాశ్రయామకేతయామాసు శ్రుతామసి సతంత శ్రీరస్సు సమస్త మంగళాని భవంతు. నిత్య శ్రీరస్సు నిత్య మంగళాని భవంతు.
నీళ్ళ చుక్క జల్లి అప్పుడు అద్దుకోండి. చూపి. प्राणाय स्वहम अपानाय स्वहम ज्ञानाय स्वहम उदानाय स्वहम समानाय स्वहम मध्ये मध्ये पानीं समर्प्यामि उत्तरावोषं समर्प्यामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि मुखे शुद्ध आचमनीयं समर्प्यामि श्रीमहालक्ष्मीदेवताभ्यो नमः यतः प्रातःकालेन पूजानन्तरं धूपदीपनैवेद्यं निवेदयामि धूपदीपनैवेद्यानन्तरं प्रार्थना नमस्कारं समर्पयामि।